నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మన దేశంలో ఆర్ఎస్ఎస్ హిట్లర్తో స్ఫూర్తి పొందింది. హిట్లర్ హింసతో, హిట్లర్ జాత్య అహంకారంతో స్ఫూర్తి పొందింది ఆర్ఎస్ఎస్. ఆ విధంగానే ఏర్పడింది. అదేం రహస్యంగా దాచిపెట్టుకోదు, అదేమి చాలా బహిరంగంగానే చెప్తుంటుంది. హిట్లర్ తమకు స్ఫూర్తిదాత అనేది ఇప్పుడు చెప్పకపోవచ్చు, ప్రారంభ దినాల్లో హిట్లర్ స్ఫూర్తిదాతగా చాలాసార్లు రాశారు వాళ్ళు. హిట్లర్తో స్ఫూర్తి పొందింది కాబట్టే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఇవాళ జాతి ఆధారంగా పాలన చేయాలనుకుంటుంది. రెండో వైపు హింసతో పాలన చేయాలనుకుంటుంది. హింసతోనే తన అధికారం నిలబెట్టుకోవాలనుకుంటుంది. హింసతోనే అధికారం పొందాలనుకుంటుంది, నిలబెట్టాలనుకుంటుంది. అందుకోసం ఇవాళ బెంగాల్లో హింసతో ఇంకా అనేక రకాల కుట్రలతో అధికారం పొందింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ గెలిచింది, ఇంకా గవర్నమెంట్ ఫామ్ కాలేదు. కానీ గెలిచిన వెంటనే దాని విజయోత్సవాలు హింసతో ప్రారంభించింది. ఇప్పుడు బెంగాల్లో హింస రాజ్యమేలుతోంది, అరాచకం రాజ్యమేలుతోంది. విపరీతమైన దాడులు, హత్యలు, 5 చనిపోయారు. అందులో బీజేపీకి చెందిన ముఖ్య నాయకుడు పిఏ కూడా ఉన్నాడు. అనేక మంది టీఎంసీ కార్యకర్తలు, టీఎంసీ కార్యాలయాలు మంటల్లో తగలబడిపోతున్నాయి. ముస్లింల షాపులు, ముస్లింల ఇళ్ళు నేలమట్టం అయిపోతుంది. సరే, ఆ విధంగా హింస బెంగాల్లో కొనసాగుతుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకో వీడియోలో. బెంగాల్లో హింస స్ఫూర్తి పొంది ఇవాళ తెలంగాణలో కూడా ఆ విధమైన పద్ధతే కొనసాగించాలని బీజేపీ అనుకుంటుంది. ఇది బీజేపీ కొత్తగా ఇవాళ బెంగాల్ హింస స్ఫూర్తి పొందడం అనేది ఒక్కటే కాదు. ముందే చెప్పినట్టు బీజేపీ హింస నుంచే, హిట్లర్ నుంచే స్ఫూర్తి పొందింది కాబట్టి అదే పద్ధతిలో భారతదేశంలో అధికారం సంపాదించుకోగలని అనుకుంటుంది, అధికారం కాపాడుకోగలని అనుకుంటుంది హింస ద్వారానే. ఇప్పుడు తక్షణం బీజేపీకి బెంగాల్ కనబడుతుంది. ఆ బెంగాల్ స్ఫూర్తి, ఆ హింస, ఆ దాడులు, ఆ రక్తపాతం ఇన్స్పైర్ అయిపోయిన తెలంగాణ బీజేపీ కార్యకర్తలు కూడా దాడులకు తెగబడుతున్నారు. ఇవాళ జరిగిన దాడి కరీంనగర్లో దానికి ఒక ఉదాహరణ. కరీంనగర్లో గంగుల కమలాకర్ ఎమ్మెల్యే కార్యాలయం మీద బీజేపీ కార్యకర్తలు, వాళ్ళని కార్యకర్తలు అనొచ్చా అనకూడదా కూడా డౌటే, ఒక మూక దాడి చేసింది. ఆఫీస్ ముందున్న కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యే వెహికల్ని ధ్వంసం చేసింది. ఆఫీస్లోకి దూరి ఆఫీసును కూడా ధ్వంసం చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని కొద్ది లేటుగా పోలీసులు ఎంటర్ అయినట్టున్నారు. పోలీసులు కామ్గా వాళ్ళని బయటికి పంపించారు, తోసుకుంటూ పదండ్రా బాబు అని. ఎవరైనా తమ సమస్యల కోసం చిన్న ధర్నా, ఎక్కడైనా కూర్చొని ధర్నా చేస్తే లాఠీలు జులపించి ఇష్టం వచ్చిన కొట్టి మరీ అక్కడి నుంచి పంపించే పోలీసులు బీజేపీ కార్యకర్తలను బతిమలాడి అక్కడి నుంచి పంపించారు. చెదరగొట్టారు అని పేపర్లలో, వెబ్సైట్లో రాస్తున్నారు. ఈనాడులో చూశాను ఇందాక, చెదరగొట్టారు. అక్కడ విజువల్ చూస్తే చెదరగొడుతున్నట్టు ఏం లేదు, బయటికి బతిమలాడి పంపిస్తున్నట్టే ఉంది. బీజేపీ కదా, ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు పోలీసుల మీదకి కూడా. కాబట్టి పోలీసులు కూడా బతుకుతో భయపడాల్సిన పరిస్థితి. ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్కు భయపడాలి. దేశంలో అధికారంలో ఉంది బీజేపీ, ఒక్క కేంద్రంలోనే కాదు దేశం మొత్తం మీద దాని పట్టుంది కాబట్టి దానికి భయపడాలి. కాబట్టి పోలీసులు కూడా మర్యాదగానే వాళ్ళను బయటికి పంపించినట్టున్నారు. అసలు ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు చెప్తున్న కారణాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే కార్యాలయం మీద వీళ్ళు దాడి చేయడానికంటే ఒక 10 నిమిషాల ముందు అదే కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ని విమర్శించాడు. బండి సంజయ్ని ఎందుకు విమర్శించాడు? బండి సంజయ్ దానికంటే కొద్ది రోజుల ముందు కేటీఆర్ని విమర్శించాడు. ఇది మన తెలంగాణలో కాదు, ప్రతి రాష్ట్రంలో చూస్తుంటాం. ఒక పక్షం మీద ఇంకొకళ్ళు, ఇంకో పక్షం మీద ఇంకొకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం మామూలు విషయం. అయితే ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకమైనంటే డ్రగ్స్ అనే అంశం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బండి సంజయ్ అంతకుముందు కొద్ది రోజుల ముందు మాట్లాడిన మాటల్లో కేటీఆర్ మీద డ్రగ్స్ తీసుకొని ఆయన మాట్లాడుతున్నాడు అని మాట్లాడాడు. చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. డ్రగ్స్ ప్రధానంగా అక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. బండి సంజయ్ డ్రగ్స్ విషయం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి బండి సంజయ్ మాటలు వినండి. ఆయన ఏం మాట్లాడాడు ఒక కొద్ది రోజుల ముందు, వారం రోజుల ముందు, 5-6 రోజుల ముందు. నువ్వు మనిషి పుట్టుక ఊడితే నువ్వు నిజంగా కేసీఆర్
కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకుని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక ఊడితే నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తున్నాను. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా, నువ్వు బయట పెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఊడితే, లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తే సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. డ్రగ్స్ తీసుకున్నా కానీ ఏడుగా ఎండకాలం కదా డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఈ మధ్య డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే ఎండకు చెమట పోతా ఉంటారు బాగా. డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటాను, డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటాను. బండి సంజయ్ ఈ విధంగా కేటీఆర్ మీద మాట్లాడమే కాదు, బండి సంజయ్ మన రాష్ట్రంలో అత్యంత విద్వేషకరమైన మాటలు మాట్లాడడంలో బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ నెంబర్ 1. అంతకు ముందు నుంచి ఉన్న నాయకులకు ఉన్న కిషన్ రెడ్డి, మిగతా వాళ్ళంతా విద్వేష భావజాలం రెచ్చగొట్టే మాటలు మాట్లాడరు. వాళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు బీజేపీ రాజకీయాలతోనే ఉన్నారు, వాళ్ళు హిందుత్వతోనే ఉన్నారు, వాళ్ళు దేశాన్ని ముస్లిం హిందూ అని విభజించాలనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ మాట్లాడే భాష మాత్రం మరి బండి సంజయ్ లాగా విద్వేషం రెచ్చగొట్టే విధంగా, అవతల వాళ్ళని కించపరిచే విధంగా, బట్టగాల్చి మీదేసే విధంగా వాళ్ళది ఉండదు. కొంత, పూర్తిగా అని కాదు, కొంత మేరకు. ఇక బండి సంజయ్ మాటలు అయితే ఎలక్షన్లప్పుడు చూస్తాం మనం. ఎలక్షన్లప్పుడు ఈ రాజకీయ నాయకుల మాటలు చాలా దుర్మార్గంగా ఉంటాయి. ప్రజలను విభజించడం, ప్రజల్ని హేళన చేయడం, చాలా రకాలుగా మాట్లాడి. చాలా గుర్తు తెచ్చుకోండి, లాస్ట్ ఎలక్షన్స్ కానీ, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కానీ, జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నిక కానీ, అంతకుముందు ఎన్నికలు కానీ, ప్రతిసారి బండి సంజయ్ మాటలు ఒక వర్గాన్ని, ముఖ్యంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ విద్వేషం రెచ్చగొడుతుంటాడు, హిందువులను రెచ్చగొడుతుంటాడు విపరీతంగా. అలాగే ఇతర పక్షాల మీద కూడా చాలా దారుణంగా మాట్లాడుతుంటాడు. ఆయన ఏమి బేస్ ఉండి మాట్లాడే మాటలు కాదు ఆయనవి. ఏ బేసు ఉండదు. బట్టగాల్చి మీదేస్తాడు, ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తాడు, డ్రగ్స్ ఆరోపణలు, రకరకాల ఆరోపణలు చేస్తాడు. అలాగే కేటీఆర్ మీద కూడా ఆయన ఆరోపణలు చేశాడు. కేటీఆర్ మీద ఆరోపణలు చేసినందుకు కౌశిక్ రెడ్డికి కోపం వచ్చింది. సహజంగా కోపం వస్తుంది కదా, వాళ్ళ నాయకుడు కాబట్టి. కౌశిక్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయన తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటాడేమో అని కౌశిక్ రెడ్డి మాట్లాడాడు. ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి. చాలా విషయాలు మాట్లాడుతూ ఇదొక విషయం. ఈ విషయం మీదనే సీరియస్ అయింది. ఎట్లయితే కేటీఆర్ మీద బండి సంజయ్ మాట్లాడితే కౌశిక్ రెడ్డికి బాధ కలిగిందో, అలాగే కౌశిక్ రెడ్డి బండి సంజయ్ గురించి మాట్లాడినప్పుడు బండి సంజయ్ అనుచరులకు బాధ కలిగింది. కౌశిక్ రెడ్డికి బాధ కలిగితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. బండి సంజయ్ అనుచరులకు బాధ కలిగితే వాళ్ళు దాడులు చేశారు. ఈ తేడా గమనించాలి మనం. ఒకవేళ ఎవరైనా మాట్లాడిన మాటలు తప్పనిపిస్తే మనం దాన్ని ఖండిస్తూ ఎందుకు తప్పో వివరించి చెప్పగలిగే సామర్థ్యం మనలో ఉండాలి. ఆ సామర్థ్యం లేని వాళ్ళు, ఆ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? హింసకు పాల్పడతారు. సహజంగా ఇక్కడ ఒక్కచోట కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగే వ్యవహారం అది. ఒక ప్రశ్నకు లేకపోతే ఒక మాటకు మన దగ్గర సరైన జవాబు లేకపోతే, సరైన జవాబు మనం చెప్పలేని అశక్తతలో ఉంటే అప్పుడు మన నుంచి వచ్చేదే హింస. హింసకు పాల్పడడం అనేది కనీస జ్ఞానం లేని వాళ్ళు చేసే పని. అలాగా వాళ్ళు హర్ట్ అయ్యారు. బండి సంజయ్ మాట్లాడాను, హర్ట్ అయ్యి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు, కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడచ్చు, కేటీఆర్ గురించి మాట్లాడచ్చు. కానీ అలా మాట్లాడలే. వాళ్ళు హింస స్టార్ట్ చేశారు, దాడి చేశారు, బీభత్సం చేశారు. అక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పోలీసులు లేటుగా ఎంటర్ అయినట్టున్నారు. మేము విజువల్సే చూస్తున్నా. కొన్ని విజువల్స్లో పోలీసులు ఇద్దరే కనబడుతున్నారు. వాళ్ళని బయటికి బతిమలాడుతూనో బామాలతోనో బయటికి తోసుకొని బయటికి తీసుకెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వస్తున్న విజువల్స్, వెబ్సైట్స్లో వస్తున్న వార్తలు అయితే ఇవి. దాడి జరిగింది, పోలీసులు వాళ్ళని బయటికి పంపించేశారు. ఆ తర్వాత ఈనాడులో వచ్చిన వార్త, కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వాళ్ళని కాకుండా కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకొని వీళ్ళు ఎదుర్కొన్నారు. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఘర్షణ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం ఊరుకోరు కదా. వాళ్ళు కూడా రాజకీయ పార్టీల కార్యకర్తలు హింసకు పాల్పడడం అనేది ఎందుకు ఎలా వచ్చింది అసలు? వాళ్ళ నాయకులు ఎప్పుడు హింసకు పాల్పడరు, హింసను రెచ్చగొడతారు అంతే. ఏ నాయకుడైనా బండి సంజయ్ రోడ్డు మీదకి దిగి హింసకు పాల్పడు, కేటీఆర్ రోడ్డు మీదకి దిగి హింసకు పాల్పడు, రేవంత్ రెడ్డి కూడా రోడ్డు మీదకి దిగి హింసకు పాల్పడు. నాయకులు ఎవ్వరు అయినా కూడా, నాయకులే కాదు, ఒకసారి ఆలోచించండి, నాయకుల పిల్లలు కూడా ఎవరు ఇలా కార్యకర్తలాగా రోడ్ల మీదకి దిగి మన నాన్నని కొడతారని సంజయ్ పిల్లలు వచ్చి రోడ్డు మీదకి రారు. మన నాన్నని కొడతారని రోడ్డు మీదకి వచ్చి హింసకు పాల్పడరు. కేసులు పెట్టించుకోరు. వాళ్ళు అమెరికాలోనో ఇంకో లండన్లోనో జర్మనీలోనో చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు, లేకపోతే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వాళ్ళు రాజకీయాలు కొనసాగిస్తారు, పదవులు పొందుతుంటారు. వాళ్ళ పిల్లలు ఎప్పుడు రోడ్డు మీదకి ఎక్కరు, కేసుల్లో ఇరుక్కోరు. కేసుల్లో ఇరుక్కునేది, హింసకు పాల్పడేది, ఆ హింస వల్ల చనిపోయేది, గాయాల పాలయ్యేది, హాస్పిటల్ పాలయ్యేది ఎవరు? సాధారణ కార్యకర్తలు, పేదరికంలో మగ్గుతున్న కార్యకర్తలు. వాళ్ళ నాయకుల కోసం వాళ్ళు ప్రాణాలు ఇస్తారు, వాళ్ళ నాయకుల కోసం తన్నులు తింటారు, వాళ్ళ నాయకుల కోసం హాస్పిటల్ పాలవుతారు, వాళ్ళ నాయకుల కోసం జైల్లోకి పోతారు. కానీ నాయకులు కానీ నాయకుల పిల్లలు కానీ ఎన్నడూ ఈ విధంగా రోడ్డు ఎక్కి కొట్లాటలు చేయరు, రెచ్చగొడతారు. ఎవరిని రెచ్చగొడతారు? కార్యకర్తలు. అన్ని పార్టీలు, ఇందులో ఒక పార్టీ అని మినహాయింపు లేదు, అన్ని పార్టీలు చేస్తే. అయితే ఇందులో నెంబర్ 1 స్థానంలో ఉన్నది మాత్రం బీజేపీ. దాని తర్వాత 2-3 స్థానాలు కూడా ఎవరికి లేవు. 10వ తర్వాత 10వ స్థానం 11వ స్థానం నుంచి లెక్క పెట్టుకోవాలి. 10 స్థానాలు ఖాళీ, మొత్తం బీజేపీ. 1, 2, 3, 4, 5 అన్ని బీజేపీ. అంత హింసను రెచ్చగొట్టగలిగేది అదే భారతదేశంలో, అంత దుర్మార్గంగా ప్రవర్తించేది కూడా అదే. కాబట్టి బీజేపీ సంజయ్ మాట్లాడిన మాటలకు ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ఇవే మాటలు మాట్లాడారు. రాజకీయ నాయకులు చెప్తున్నా కదా, అసలు వాళ్ళకు జవాబు చెప్పే సరైన పద్ధతి లేకపోతే, హింస ఒకటైతే ఈ విధమైన బట్టగాల్చి మీదేడు కౌశిక్ రెడ్డి కూడా అవే మాటలు మాట్లాడతాడు. ఇది కౌశిక్ రెడ్డికో బండి సంజయ్కో కేటీఆర్కో సంబంధించిన అంశం కాదు. ఈ దేశంలో పెరుగుతున్న హింసాత్మక రాజకీయాలకు సంబంధించిన అంశం, ప్రజల మీద పెరుగుతున్న దాడులకు సంబంధించిన అంశం, పెరుగుతున్న హింసకు సంబంధించిన అంశం. ఆ హింసలో బలయ్యేది సాధారణ కార్యకర్తలు, అన్ని పార్టీలకు సంబంధించిన సాధారణ కార్యకర్తలు, ప్రజలు. నాయకులు హ్యాపీగా ఉంటారు, పదవుల్లో సుఖాల్లో తేలియాడుతుంటారు, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు, వాళ్ళ టార్గెట్ వాళ్ళు పూర్తి చేసుకుంటుంటారు. వాళ్ళు ఎవరి కోసమైతే, ఏ కార్పొరేట్ల కోసమైతే పనిచేస్తున్నారో ఆ కార్పొరేట్లు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. కింద కొట్లాడుకొని చచ్చేది కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళ పార్టీల కోసం, వాళ్ళ నాయకుల కోసం. ఈ దేశానికి వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు, ఆ నాయకులు ఏదో చాలా గొప్పగా ఈ దేశాన్ని ఏలుతున్నట్టు, ఈ రాష్ట్రాలను ఏలుతున్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళ కోసం ప్రాణాలకు తెగించి, ఏ నాయకుడైనా కార్యకర్త భుజం మీద చేయగానే పొంగిపోయి, ఇంత గొప్ప నాయకుడే లేడని పొంగిపోయి ఆ నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు. ఈ విధంగా కార్యకర్తలు ఇట్లా ఉన్నంతకాలం నాయకులు ఈ విధంగానే భుజాల మీద ఎక్కి తొక్కుతుంటారు అందరినీ. ఇవాళ బెంగాల్లో జరిగిన హింసలాగే ఇక్కడ ప్రారంభం హింస. ఇక్కడ విజయం సాధించలేకపోవచ్చు, కానీ హింస ద్వారానే విజయం వస్తుంది అని బీజేపీకి చాలా నమ్మకం కుదిరింది. భారతదేశంలో భయం ద్వారానే ప్రజలు తమకు ఓట్లేస్తారు, భయపెడితేనే ఓట్లేస్తారు అనే నమ్మకం కూడా బీజేపీకి కుదిరింది. కుట్రల ద్వారానే తాము గెలవచ్చు అనే నమ్మకం కూడా బీజేపీకి కుదిరింది. అట్లనే బెంగాల్లో గెలిచారు. ఇక రాబోయే కాలంలో నేను అనుకోవడం, భారతదేశంలో వేరే ఒక పార్టీ గెలవదు, బీజేపీయే గెలుస్తుంది. దానికి తగ్గ వ్యవస్థలను మొత్తాన్ని తను తయారు చేసుకుంది, వ్యవస్థలను మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుంది. ఎన్నికల కమిషను, సుప్రీంకోర్టు, అన్ని, సిబిఐ, ఈడీ, అన్ని వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. కాబట్టి బీజేపీని ఓడించడం అనేది అసాధ్యం, ఎవ్వరూ ఓడించలేరు. ఇండియా కూటమి అని చెప్పి వీళ్ళందరూ కలిసికట్టుగా నిలబడ్డా కూడా
వాళ్ళు గెలవాలనుకుంటే గెలుస్తారు, ఓడిపోవాలనుకుంటే ఓడిపోతారు బీజేపీ వాళ్ళు. అట్లా ఇది ప్రజలకు సంబంధించిన అంశం కూడా కాదు. ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు, ఓట్లు లేకపోతే గెలవాలనే సమస్య కూడా కాదు. ఎవరు ఓట్లు వేస్తారో వాళ్ళ ఓట్లే ఉంటాయి, ఎవరు ఓట్లు వేయరో అనుకుంటారో వాళ్ళ ఓట్లు ఉండవు. ఇంకా రకరకాల ఈవీఎంలు కావచ్చు, దొంగ ఓట్లు కావచ్చు, రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళు ఎలా గెలవాలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు పైనుంచి కింది దాకా. అలాగే భయపెట్టి పరిపాలించడం అనేది కూడా వాళ్ళు అలవాటు చేసుకున్నారు. భయపెడితేనే భారత ప్రజలు భయపడి తమ చెప్పు చేతుల్లో ఉంటారు. భయపడడం అంటే ఎలా? దాడుల ద్వారా, హింస ద్వారా, రక్తపాతం ద్వారా. బెంగాల్లో అదే జరుగుతుంది, మణిపూర్లో జరిగింది, యూపీలో జరుగుతున్నది, బుల్డోజర్ పాలన జరుగుతున్నది. ఇక్కడ తెలంగాణలో కూడా అదే భయపాతం సృష్టించాలని బీజేపీ కలలు కంటున్నది. కానీ తెలంగాణలోనే కాదు, భారతదేశంలో కూడా ప్రజలు ఒకరోజు భయపడతారు, 2 రోజులు భయపడతారు, కానీ ఎల్లకాలం భయపడి వీళ్ళ దుర్మార్గాలను చూస్తూ కూర్చోరు అనేది వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్.